ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఏదులాపురం జెడ్పీహెచ్ఎస్ స్టూడెంట్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతరించిపోయిన అనేక విత్తనాలను నెల రోజుల పాటు వివిధ గ్రామాల్లో తిరిగి సేకరించారు. 210 రకాల విత్తనాలను సేకరించి వాటిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ ని గుర్తించారు. ఇప్పటి వరకు ఒకే చోట 210 రకాల విత్తనాలను ఒకే గ్రామంలో సేకరించడం ఇదే మొదటిసారి. మరికొన్నింటిని సేకరించి జిల్లా రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు విద్యార్థులు. విత్తనాల సేకరణకి సంబంధించి మరిన్ని వివరాలు కదీర్ అందిస్తారు. జిల్లా రూరల్ మండలంలోని ఏదులాపురం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇక్కడున్న విద్యార్థులు స్కూల్ టీచర్లు కలిసి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే అనేక మందికి విత్తనాలు తెలుసు, అనేక రకాల చెట్లు తెలుసు, కానీ వాటిని ఆ విత్తనాలు ఏ విధంగా ఉంటాయి, వాటి సేకరణ ఏ విధంగా చేయాలనే అంశాలపైన అనేక మందికి అవగాహన ఉండదు. కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కలిసి 210 రకాల విత్తనాలను సేకరించారు. వాటిని పదిలంగా ఉంచి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటిలలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఉన్న టీచర్లు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ తరానికి అసలు సీడ్స్ గురించి తెలియాలి అనే అంశం ఎక్కువగా ఫోకస్ చేయాలని అనుకున్నారు. దాంతో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ టీచర్లతో కలిసి ఇక్కడున్న బయాలజీ టీచర్స్, అదేవిధంగా ఇక్కడున్న హెడ్ మాస్టర్స్ అందరూ కలిసి ఇక్కడ రూరల్ ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇలాంటి సీడ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పేసి వాళ్ళు భావించారు. ఈ క్రమంలో వాటిని సేకరించే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి వారిని అభినందిస్తూ వారితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం, ఈరోజు ఈ సీడ్స్ యొక్క సేకరణ కలెక్షన్ అనేది ఎందుకు చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు? మన పరిసరాల్లో ఉన్నటువంటి మొక్కలు రోజు చూస్తూ ఉంటాము. అందులో కొన్ని మనకి తెలుసు, కొన్ని మొక్కలు తెలియదు. విద్యార్థులకి ఈ మొక్కలన్నింటినీ పరిచయం చేయటానికి మా దగ్గర పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మేడం మాలిని గారు 210 రకాల విత్తనాలను సేకరించారు. ప్రతి మొక్క కూడా మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్కలు మన పరిసరాల్లో చూస్తూ ఉంటాము. ఈరోజు అందులో చాలా మొక్కలు కనుమరుగైపోతూ ఉన్నాయి. మన ఈ సంపదని, జాతి సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొక్క యొక్క విలువ తెలిసినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఈ విద్యార్థులందరూ మొక్కలు ఇంట్లో పెంచుకుంటారు, అలాగే పరిసరాల్లో ఉన్న మొక్కలను కూడా కాపాడతారు. అందుకే వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ సీడ్ కలెక్షన్ చేశాం సార్. ఓకే, ప్రత్యేకించి మిమ్మల్ని అభినందించాలి. ఈ పిల్లలకు ఈ సీడ్స్ సేకరణ కార్యక్రమం అనేది ఎందుకు చేపట్టడం జరిగింది, దీనిపైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు, దీని వెనుక ఉన్న మెడిసిన్ వాల్యూస్ని మీరు ఏ విధంగా స్టడీ చేశారు? Today we are very happy to organize seed festival program in our school. We have collected all the seeds as a part of eco club activities, and I have collected all the seeds along with my students, and I took the help of our students while collecting the seeds, and we have collected all these seeds from surrounding villages which are located close to Edulapuram village. And by collecting all these seeds, now we are able to understand how much biodiversity is existing in Edulapuram village and surrounding villages. And before collecting the seeds, whenever I ask our students, do you know the name of the plants, they simply say that they don't know the name of the plants. And children of present generation, they don't even know the name of the plants. That's why we have collected. And by taking them to the fields, then after our students, after observing all the characteristics of the plants, then our children are able to say the names and identify the plant by its name, and they are able to say which seed belong to which plant, and they are able to differentiate which are invasive and which are non-invasive plants. And we have collected more than 200 seeds, and our seed collection journey doesn't stop here. We want to collect some more seeds unless the biodiversity which is existing in this village is covered. And in case we could not able to identify the name of the plant, we took the help of Google Lens and Plant Health app. In some cases we have taken the help of farmers and herders, and throughout the journey, if there are no plants on the earth, our life would be questionable. Then our children understood, and our children are aware why should we take care of plants, why should we need to protect the plants. And after that we decided to preserve all these seeds for future needs. ఈ ఎకో క్లబ్ ద్వారా మాకు ఎలాంటి సీడ్స్, ఈ సీడ్స్ పేరేంటి, ఈ ఫ్రూట్స్ పేరేంటి అని తెలుసుకున్నాం. మా పేరెంట్స్ అడిగినా కానీ ఇప్పుడు చెప్పగలిగేలాగా ఉన్నాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా టీచర్ వల్ల ఇప్పుడు మేము చాలా
ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఇదివరకు మీకు తెలుసా ఈ సీట్స్ ఏంటి అనేది, వాటి పేర్లు తెలుసా? ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎన్ని సీట్స్ తెలిసినాయి? ఇంతకుముందు తెలీదు. టీచర్ సీట్స్ అని కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు తెలుస్తుంది ఈ సీడ్ ఇలా, ఈ ప్లాంట్ ఇలా యూజ్ అవుతుందని. మాకు ఇంతకుముందు తెలీదు. సో అదే ఇప్పుడు సైంటిఫిక్ నేమ్స్ కూడా కొన్ని తెలుస్తున్నాయి మాకు. టీచర్ ఇంకా ఈ సీడ్స్ అన్నీ చెప్పేసరికి మాకు అన్నీ తెలిసాయి. ఇవన్నీ కలెక్ట్ చేయడం కోసం ఎంత టైం పట్టింది? ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేశారు ఇవి? 1 మంత్ అలా పట్టింది. మేము ఏద్లాపురం గ్రామం నుంచి మరియు పక్క పరిసరాల నుంచి మా బయాలజీ టీచర్ మేము కలిసి సేకరించాము వీటన్నిటిని. ఎక్కువే పట్టింది, అంటే 200 పైగా విత్తనాలు సేకరించాము. సో పక్కన గ్రామాలు అవి అన్నీ తిరిగి కలెక్ట్ చేసాము. ఇంకా ఏమైనా కొత్తవి ఉన్నాయా? ఇంకా వెళ్తూ ఉంటే అన్నీ దొరుకుతూ ఉంటున్నాయి. ఒకటి కాకుండా ఒకేలాగా ఉన్న వాటికి కూడా వేరే వేరే నేమ్స్, యూజెస్ వేరే వేరే ఉంటున్నాయి. ఇది మొత్తంగా ఎగ్జిబిషన్కి సంబంధించిన సారాంశం. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఏదులాపురం.